సెంట్రల్ ఇండియాలోని గిరిజన తెగల్లో తరతరాలుగా ఒక వింతైన పవిత్రమైన ఆచారం కొనసాగుతుంది. అదే గోద్న. ఇది కేవలం చర్మంపై వేసుకునే పచ్చబొట్టు కాదు, చనిపోయాక కూడా ఆత్మతో పాటు వెళ్లే ఏకైక ఆభరణమని ఆ గిరిజన తెగలు నమ్ముతాయి. వేసుకునే బట్టలు పాడైపోతాయి, ధరించే బంగారు నగలు ఎవరైనా దొంగలించవచ్చు, కానీ గోద్న మాత్రం తమతో పాటే పుట్టి తమతో పాటే మట్టిలో కలుస్తుందంటారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోని గోండు తెగ గిరిజనుల శరీరాలపై పోత పోసినట్టుగా ప్రకృతి ప్రతిబింబిస్తోంది. నెమళ్ళు, పచ్చని చెట్లు, టిపికల్ జామితీయ ఆకారాల పచ్చబొట్లు ఉంటాయి. ఇవన్నీ వారి విశ్వాసాలకు ప్రతిబింబాలు. వీరి దృష్టిలో పచ్చబొట్టు అనేది ఒక ఆధ్యాత్మిక ఆస్తి, అస్తిత్వం, ఆత్మగౌరవం. ఇక బైగా తెగ మహిళల జీవితం ఈ పచ్చబొట్లతోటే ముడిపడి ఉంటుంది. చిన్నప్పటి నుండి ముసలితనం వరకు జీవితంలోని ప్రతి దశలోనూ శరీరంలోని వేర్వేరు భాగాలపై పచ్చబొట్లు వేయించుకుంటారు. ఇది వారికి ఒక ఆధ్యాత్మిక కవచం, దుష్ట శక్తుల నుండి రక్షించే ఒక అదృష్ట శక్తిగా వీరు దీన్ని నమ్ముతారు. బస్తర్లో ఉండే మరియా మూరియా తెగల్లో ఈ సాంప్రదాయం ఒక బాధ్యతకు సంకేతం. చేతులు, కాళ్ళపై ఉండే ప్రత్యేకమైన గుర్తులు ఆ వ్యక్తి తన బాల్యాన్ని దాటి సమాజంలో ఒక బాధ్యతాయుతమైన స్థానానికి చేరుకున్నాడని చెప్పడానికి సాక్ష్యాలు. ఇది వారి వంశాచారానికి, వారి అస్తిత్వానికి ఒక గుర్తు. న్యాచురల్ కలర్స్, చేత్తో చేసిన పరికరాలతో వేసే ఈ గోద్న ఇవాల్టి మోడ్రన్ టాటూ కల్చర్ కంటే ఎంతో పురాతనమైనది. ఇది అడవి బిడ్డల జ్ఞానానికి, వారి వేల ఏళ్ల సంస్కృతికి క్లాసిక్ ఎగ్జాంపుల్. మనమేమో ఫ్యాషన్గా చూస్తే, వారు మాత్రం తమ మూలాలను కాపాడుకోవడానికి ఈ పచ్చబొట్లను వేయించుకుంటారు.